హైదరాబాద్ అమీర్పేట్లోని ప్రెస్టిన్ కేర్ జీఓఐ హాస్పిటల్లో డ్రగ్స్ వ్యవహారంపై పోలీస్ దృష్టి కేంద్రీకరించింది. పోలీసులు ఇటీవల ఎండీఎంఏ డ్రగ్స్ కలకలంలో నేరస్తుడిగా గుర్తించిన ఆసిఫ్ను రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. ఆసిఫ్ గతంలో కూడా 2024లో ఎండీఎంఏ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ సమయంలో ముంబై నుంచి ఎండీఎంఏ డ్రగ్ హైదరాబాద్కి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించి బషీరాబాద్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 2025 మేలో బెయిల్పై బయటకొచ్చిన ఆసిఫ్ ఈజీ మనీ వ్యాపారానికి అలవాటు పడుతూ మళ్లీ డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించాడు. అతను తాజాగా అమీర్పేట్లోని ప్రెస్టిన్ కేర్ జీఓఐ హాస్పిటల్ క్యాఫెటేరియాలో చేరి ఎండీఎంఏ విక్రయిస్తున్న సందర్భంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. గుజరాత్లోని తన స్నేహితుడు మూసా ఆసిఫ్కు 10 గ్రాముల ఎండీఎంఏ కొరియర్ ద్వారా పంపాడు. ఆసిఫ్ ఇప్పటికే 5 గ్రాములు స్వయంగా తీసుకున్న తర్వాత మిగిలిన 5 గ్రాములు విక్రయిస్తున్న సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. పోలీసులు ఆసిఫ్ నుంచి 5 గ్రాముల ఎండీఎంఏ, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ డేటా ఆధారంగా ఈ డ్రగ్స్ వినియోగదారుల లిస్టు సేకరిస్తున్నారు. సమాచారం ప్రకారం ఆసిఫ్ హాస్పిటల్ సిబ్బందికి కూడా కొంతమంది ఎండీఎంఏ విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యం ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని, క్యాఫెటేరియాను తృతీయ పక్షానికి లీజుకిచ్చామని వెల్లడించింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆసిఫ్ను రిమాండ్లోకి తరలించారు. ఈ ఘటన హైదరాబాద్లోని హాస్పిటల్స్లో డ్రగ్స్ వ్యాప్తిపై అధికారులు, ప్రజలు, హాస్పిటల్ యాజమాన్యానికి అప్రమత్తత అవసరమని సూచించారు. అసలు హాస్పిటల్ లోపల డ్రగ్స్ రహస్యంగా విక్రయిస్తున్నట్లు బయటపడడం, ఒకసారి మోసపూరిత కార్యకలాపాలు బహిరంగంగా జరుగుతున్నందున పరిశ్రమలో నిబంధనల అమలు, సిబ్బంది పర్యవేక్షణలో కఠినతర చర్యలు అవసరమని పోలీసులు అన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ రియల్ టైం నివేదికల ద్వారా ఈ కేసును బయటకు తేవడం స్థానిక ప్రజలకు హెచ్చరికగా మారిందని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆసిఫ్ వంటి పాత నేరస్తులు హాస్పిటల్ వంటి స్థలాలను ఎలా డ్రగ్స్ వ్యాపారానికి ఉపయోగిస్తున్నారో అధికారులు స్పష్టంగా వెల్లడించారు. ఎండీఎంఏ డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది, రోగులు, సందర్శకులు, హాస్పిటల్ యాజమాన్యం తదితరులందరూ అప్రమత్తంగా ఉండవలసిందని పోలీస్ శాఖ హెచ్చరించింది.